సాక్షిలో షర్మిలపై సంచలన కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సీపీకి షర్మిల రాజకీయ శత్రువేనా? భారతీయ ఆదేశాలతో ఒక్క రోజులో సీనంతా మారిపోయిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. అంటే షర్మిల గారు కాంగ్రెస్ గూటికి చేరకూడదని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో బాధ్యతలు తీసుకోకూడదనే ఆలోచన వాళ్ళకు ఉండటం కూడా సహజమే. ఎందుకంటే నష్టపోయేది వాళ్లే కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లే కాబట్టి నిస్సందేహంగా నష్టపోతారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీ కింద అంటే మాకు ఇబ్బంది లేదు, తెలంగాణలో ఉంది అమ్మాయి, మాకు వచ్చిన నష్టం అంటే ఏం లేదు, ఇక్కడ ఏదైనా ఉంటే మేము సరి చేసుకోవచ్చు, తెలంగాణలో మిత్రుడు అధికారంలో ఉన్నాడు, అలాగే కేంద్రం మా చేతుల్లో ఉంది కాబట్టి అన్ని వ్యవస్థలు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏమేం చేయాలో మాకు క్షుణ్ణంగా తెలుసనే ఉద్దేశంతో వాళ్ళు నిన్నటిదాకా ప్రవర్తించారు. కానీ ఈ రోజు రోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఈ మారిపోయిన పరిస్థితుల్లో పులి మీద పుట్టలా ఇటు వచ్చేసి షర్మిల గారు కూడా ఈరోజు ఇక్కడ రావడం అనేది వాళ్ళకి మింగుడు పడిన అంశం. దీనికి తోడు ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, షర్మిల గారు వల్లే భయపడుతున్నారా, రాజకీయ ఎత్తుగడలో ప్రతిపక్షం ఎత్తులకు భయపడుతున్నారంటే ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారు వీళ్ళు. ముందుగా ఎప్పుడూ లేనిది లోకేష్ బాబుకి షర్మిల మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు లేకపోతే క్రిస్మస్ కేకులు ఇవన్నీ పంపించడం అనేది ఒకంత ఆశ్చర్యానికి లోని అంశాలే కదా. కాబట్టి ఇక్కడ వీళ్ళకందరికీ అర్థం కాని విషయాలు ఏంటంటే కృష్ణ గారు మీతో పంచుకోవాలంటే, వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న ఈ చదరంగంలో అసలు చదరంగం ఎత్తులేస్తుంది ఎవరని మీరు భావిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఎవరి వేసినా ఫలానా ఆయన వేసాడని చెప్పి ఎవరి మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఎవరు ముందుకు అడుగు వేసుకున్నా కూడా అందరూ చూసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరిని చూసి భయపడుతున్నారు? మోదీ గారిని, చంద్రబాబు నాయుడుని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సంబంధించి ఆయన చూసుకుంటూ ఉంటే ఈరోజు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తు పార్టీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఎలా తయారు చేయాలి, ఎవరెవరిని సమన్వయపరుచుకోవాలి, ఎవరితోటి సంప్రదింపులు జరుపుకోవాలని చెప్పని ముందుకెళ్తున్న వ్యక్తి లోకేష్. లోకేష్ వ్యూహాలు వీళ్ళకి అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా జరగాలి, 20 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలని చెప్పని ఆయన ముందుగా ఊహించుకొని ఇలా ఉంటుందని ప్రణాళిక వేసుకుంటాడు. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత పార్టీ ఎలా ఉండాలి అని చెప్పని ప్రణాళిక రచించుకుంటూ ముందుకెళ్తున్నాడు. చాలా స్పష్టంగా మీరు చూసుకోండి. ఇలాంటి సందర్భంలో ఈరోజు లోకేష్ యొక్క శక్తియుక్తుల్ని ముందుగా గుర్తించింది. లోకేష్ చాలా సమర్థుడు, అతను రాజకీయాల్లో ఉండకూడదు, ఉంటే ఈ రోజు కాదు రేపైనా సరే మనకు చాలా ఇబ్బంది, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాదు రేపైనా సరే ఆయన వయసు రీత్యా రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటాడు, మనకి అసలైన ప్రత్యర్థి లోకేష్ బాబు అనే వాళ్ళు గుర్తించారు. కాబట్టే అటు ఇటు తిరిగి లోకేష్ చుట్టూ తిరుగుతున్నాయి ఈ మధ్య రాజకీయాలు. మీరు ఆలోచించుకోండి. ఈ పరిస్థితుల్లో ఈ షర్మిల గారు ఆయనతోటి కలిసి మాట్లాడటం, అంటే మాట్లాడకపోయినా కానుకలు పంపించటం, మరి వారికి సంబంధించినంత వరకు శుభాకాంక్షలు తెలియజేయటం, 2024 జనవరి 1కి సంబంధించి కదా వాళ్ళు పంపించింది. 2024 అందరికీ శుభం కలుగుతుందంటే అందరూ అంటే దాని అర్థం చాలా స్పష్టంగా తెలుసు కదా. అంటే ఇక్కడ వచ్చే అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేడు లోకేష్ బాబు. ప్రత్యర్థిని ముప్పేట దాడి చేస్తూ ఊపిరి సలపనీయకుండా చేస్తున్నాడు. అతన్ని గుర్తించింది కాబట్టే షర్మిల గారు ముందుగా అతన్ని ప్రసన్నం చేసుకోవాలని, అతనితోటి మంచిగా ఉండాలని భావించి ముందుకెళ్తున్నారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఈ అంతరంగాలు వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ శక్తులన్నీ ఏకమైపోతున్నాయి. దీనికి ఎట్లా నిరోధించాలి, కనీసం ఇవి రాకుండా ఉంటే కొంత నష్ట నివారణ చర్య ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఓటమి అంచులో ఉన్నారని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ భయం వల్ల ఏంటంటే కృష్ణ గారు ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ భయం వల్ల ఏంటంటే ఓటమి గెలుపు గురించి వాళ్ళు పెద్దగా ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి అనేది ముఖ్యం, అది ఉంటేనే వాళ్ళకి రక్షణ, అది లేకపోతే వాళ్ళని ఎవరెవరు భక్షిస్తారో వాళ్ళకి తెలుసు.
వాళ్ళకి ఇప్పుడు అలాంటి ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు పులి మీద స్వారీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దిగితే పులి మింగేసిద్ది. ఆ పులి ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన ఇప్పుడు పులి మీద స్వారీ చేయాలని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని కాస్త నిరోధించే విధంగా అతను కొన్ని ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తిని ఎలా నిరోధించాలో అర్థం కావట్లేదు అతనికి. రోజు రోజుకి రాడు తేలుతున్నాడు. అతను రాడు తేలుతమే కాకుండా శ్రేణుల్ని వీళ్ళ ఊహలకు అందని విధంగా తయారు చేస్తున్నాడు. చూడండి, ఒక్కొక్క సమావేశాలు, సభలు జరుగుతున్న విధానాలు, నియోజకవర్గంలో అతను తిరుగుతున్న విధానాలు, మన యువగళం ముగింపు సభలో అతను మాట్లాడిన విధానాలు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఒక 5-6 నెలలు విరామం ఇచ్చిన తర్వాత, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న తర్వాత అతను ముందుకొచ్చి మొదలుపెట్టిన తర్వాతే కదా మిగిలిన శ్రేణులు కదిలింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే ఒకేపు నుంచి లోకేష్ బాబు, ఒకేపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, ఒకేపు నుంచి షర్మిల గారు యుద్ధం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే అసలు ఆయుధాలు లేవు. ఇప్పుడు వీళ్ళు నిరాయుధులు, వీళ్ళు దాసోహండం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఆ స్థితికి తీసుకొస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే వీళ్ళు ఇప్పుడు చాలామంది కూడా కొన్ని మాధ్యమాల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకులుగా కావచ్చు, కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళ మైత్రి బంధాన్ని తెగ్గొట్టాలని పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ది, అలాగే తెలుగుదేశం పార్టీ విచ్ఛిన్నం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమ్మకి అలాగే కాపుకి మధ్యలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. వీళ్ళు ఎన్ని చేసినా కూడా అక్కడ ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కూడా లోకేష్ బాబు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కూడా ఇప్పుడు ఈరోజు వాళ్ళ నాన్నగారి నిర్బంధంలో ఉన్నప్పుడు, కారాగారంలో ఉన్నప్పుడు, సంఘీభావం తెలిపినప్పుడు అతను ప్రేక్షక పాత్ర వహించాడు. చూడండి మీరు, లోకేష్ బాబు పూర్తి అవకాశాన్ని ఆ రోజులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కూడా జరిగింది. ఆ తర్వాత బయలుదేరిన సందర్భంలో ఎక్కడైనా సరే ఆ మైత్రి బంధాన్ని ఇంకొంచెం కొనసాగించే విధంగా లోకేష్ బాబు గతానికి భిన్నంగా నా అన్న పవన్ కళ్యాణం అనే మాట తరచుగా తన శ్రేణుల దగ్గర కూడా మాట్లాడుతూ ఆయన గౌరవాన్ని పెంచుకుంటానే వస్తున్నాడు. గతంలో లోకేష్ బాబు గారిని టార్గెట్ చేశారు మిగిలిన వాళ్ళందరూ, అట్లాగే జనసేన వాళ్ళు కూడా. కానీ ఈరోజు లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని పెంచుతూ, గౌరవప్రదంగానే ముందుకు తీసుకెళ్తూ, ఆయన్ని ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిరాదరణ చేయనీయకుండా, పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత భావం రాకుండా ముందు తనే ఆయన్ని భుజానేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఆ మైత్రి బంధం ఇంకో 10 సంవత్సరాలు కొనసాగించాలనే తలంపుతో అతను ముందుకెళ్తా ఉన్నాడు. అంటే ఇట్లాంటి వ్యూహాలు వీళ్ళు పన్నుతూ ఉంటే దానికి కారకుడు లోకేష్ అనేది మనకు అర్థమైపోతూ ఉంది కదా. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆ విషయాలన్నీ మరుగున పరచడం కోసం, లోకేష్ అనే వ్యక్తి ప్రజల్లోకి దూసుకెళ్లకుండా ఉండటం కోసం ప్రత్యేక కథనాలన్నీ వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. దాంట్లోనే ఇప్పుడు షర్మిల గారి అంశం కావచ్చు, ఈ జరుగుతున్న పరిణామాలు కావచ్చు. ఇప్పుడు నిస్సందేహంగా శత్రువు మిత్రుడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా శత్రువుని నిరోధించడం కోసం, లేకపోతే శత్రువు మీద విజయం సాధించడం కోసం అందిపుచ్చిన అవకాశాలన్నీ అవతల వ్యక్తులు అందుకుంటూ ఉంటారు. ఈరోజు షర్మిల అనే వ్యక్తి కనుక బయలుదేరితే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిగా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టే కదా ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల బ్రహ్మరథం బట్టి ఆయన అంటే వచ్చింది. ఇప్పుడు రాజన్న రాజ్యం లేదనేది రేపు పొద్దున రాజన్న బిడ్డ బజార్కి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఊహించండి వాళ్ళ ముఖ చిత్రాలు ఎలా తయారవుతాయో. ఇప్పుడు కూడా అలానే కదా. అంటే షర్మిల గారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలో ఆవిడ చేపట్టే అవకాశం ఉందని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శికి కూడా ఆవిడ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక మీదట రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా విమర్శించేటువంటి అవకాశం ఉంటుందా? నిస్సందేహంగా ఉంటుంది, ఉండిద్దనే భావిస్తున్నాం. ఉంటేనే ఆమె యొక్క రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అన్నాచెల్లెలు ఇద్దరని చెప్పి గతంలో మన ఇద్దరు మాట్లాడాము చాలా సందర్భాల్లో కూడా. ఇప్పటికీ నేను నమ్మట్లేదు. కుటుంబ పరంగా చూసుకుంటూ ఉంటే వాళ్ళ విభేదాలు ఉన్నాయి, పార్టీ పరంగా చూసుకుంటూ ఉంటే నిస్సందేహంగా మొన్న వాళ్ళ అన్నగారిగా భావించినటువంటి కేసీఆర్ గారికి వ్యతిరేకంగానే పోరాడింది కదా. అంటే అక్కడ అన్నగారితో కలిసి అయితే ప్రయాణం చేయలేదు కదా. కాబట్టి ఆమె వైరం ఏంటి? ఆస్తుల వల్ల. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయాలి, కానీ తెలంగాణలో వచ్చింది కాబట్టి కొంచెం అనుమానపడాల్సి వస్తూ ఉంది. కానీ ఇప్పుడు తెగించి
మరి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆమె మీద మళ్ళీ అబండాలు వేయాల్సిన అవసరం లేదు, ఆమె గురించి మనం ఎక్కువగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. రేపు ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మాట్లాడే విధానాలను బట్టి మనం ఆ ప్రస్థానం ఎలా సాగబోతుంది అనేది ఒక అవగాహన రావచ్చు. అప్పటి వరకు వీళ్ళ కంట్లో నలుసాయి నిస్సందేహంగా. అందుకే ఆవిడ గురించి ప్రత్యేకమైనటువంటి సంచలనమైనటువంటి కథనాలు నిస్సందేహం.